ఇది ఓల్డ్ రెసిపీనే కానీ నా వర్షన్‌లో, నా స్టైల్‌లో న్యూగా చేస్తున్నాననమాట. ఈ రెసిపీ మా మమ్మీ చిన్నప్పుడు చేసినప్పుడు నేను స్కూల్ నుండి వచ్చి హోంవర్క్ రాసేసుకొని, ఎంచక్కా నా ఫ్రెండ్స్‌తో ఆడుకొని, మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయిపోయి, ఇక మా మమ్మీ ఇలా ఈ రెసిపీతో గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఎంచక్కా కడుపు నిండా తినేసి బజ్జునేదాన్ని. మళ్ళీ నిద్రలో మెలుకువ కూడా వచ్చేది కాదు. ఏ మాటకి ఆ మాట ఓల్డ్ డేసే గోల్డ్ డేస్ అబ్బా! ఈ రెసిపీ ఎలా చేయాలి, ఏంటి అని చూసే కన్నా ముందు అందరికీ హాయ్, నా పేరు ఆయిషా. మన ఛానల్‌లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం మీ ఛానల్‌ని చూస్తున్నట్లయితే నచ్చితే ఫాలో చేసి పెట్టుకోండి. ఇక ఒక సట్ట తీసేసుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని తట్టి పెట్టేసుకొని చింతపండు, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి అలాగే ఇక మీడియం సైజు ఉన్న ఒక మామిడికాయ ఇలా వంకాయలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. దీంట్లోకి పసుపు, కారం, ఇప్పుడు ఆయిల్ లేకుండా వాటర్తోని ఈ మొత్తం కూరగాయలు అనేటివి మంచిగా బాయిల్ చేసేసుకోవాలి, మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లోకి టేస్ట్ సరిపడినట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెనిపేసుకోవాలి. దీంట్లోకి పోపు మాత్రం హైలైట్గా పెట్టుకోవాలి, అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి నేను కాంబినేషన్గా ఓల్డ్ రెసిపీనే చేస్తున్నాను. నాకు ఆలు మామూలుగా ఫ్రై చేయడం కన్నా కూడా ఇలా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ చిన్నప్పుడు ఎక్కువ ఇలానే చేసేది. ఇలా బాండిల్ అదే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోపు అనేది కొంచెం రెడ్గా అయ్యేంత వరకు పెట్టేసుకొని ఇప్పుడు ముందే మనం బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా ఆలు, ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను అది ఎందుకులే చూపించడం అనేది ఆ క్లిప్ అనేది యాడ్ చేయలేదు. ఇక ఆ ముందుగానే బాయిల్ అయిపోయిన ఆలుని కూడా తీసుకొచ్చి దీంట్లో వేసుకొని చిటికెడు గరం మసాలా, కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని అలాగే కూర కారం లేదా తాలింపు కారం ఉంటుంది, ఏదైనా వేసుకోవచ్చు. అది వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటే మన ఆలు కూడా రెడీ. నేను ఇట్లా అయితే ఒక పావు కేజీ ఆలు అయితే మినిమం ఇట్లే, అంటే అన్నంతో కాకుండా నార్మల్గానే తినేస్తాను, అంత ఇష్టం నాకైతే ఈ రెసిపీ. ఇక ఇందాకలా మనం పప్పు గుత్తితో మెనిపేసుకున్నాం కదా, దానికి ఇప్పుడు పోపు అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకొని ఇలా హోల్ పోపు దినుసులు, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇవన్నీ కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం మెనిపేసుకున్న ఆ మిశ్రమాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లోకి వేసేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది చూడండి, స్వర్గం అంతే. ఇక నేనైతే రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి తినేదానికి నేను వెళ్ళిపోతున్నాను. మీకు కనుక రెసిపీ నచ్చితే మీరు కూడా మీ కిచెన్లో ట్రై చేసి ఎలా ఉందని నాకు చెప్పండి. అయితే ఇప్పుడు కూడా ఈ రెసిపీ ఎలా ఉందో వీలుంటే కమెంట్ చేసేయండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్.